ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము ఎంచుకునే టాపిక్ ఎక్కువగా స్ట్రెస్కు గురి చేసేవి, పీస్ఫుల్ లైఫ్ని దూరం చేసే వాటికి పిక్ చేసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, 4 ముఖ్యమైన నిర్ణయాలు. నాకు తెలిసినంత వరకు జనరల్గా ఎక్కువగా అంటే పీపుల్కి పీస్ఫుల్ లైఫ్ను దూరం చేసే వాటికి 4 కారణాలు ఉన్నాయి. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడినవి, ఎక్కువగా స్ట్రెస్కు గురి చేసేవి అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో, నేను చెప్పేవి కరెక్టో కాదో మీరే ఆలోచించి కామెంట్ బాక్స్లో మీకు అనిపించిన భావాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఏమంటే ఫస్ట్ మనము చిన్నతనం కావచ్చు, మిడిల్ ఏజ్ కావచ్చు, ఎప్పుడైనా ఒక ఎసెట్స్ను చేసుకోవాలి అని కోరుకుంటుంటాం. ఒక ఇల్లే అనుకుందాం, ఇల్లు ఉంది, 4 ఇప్పుడు మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలమో అంత ఇల్లు కొనుక్కుంటాం. మళ్ళీ ఇంకేదైనా అవకాశం ఉందనుకో ఇంకొక ఇల్లు కొనుక్కుంటాం. అసలు ఇల్లు లేక బాధపడే వాళ్ళు కొందరైతే అలా స్ట్రెస్సులు గురవుతుంటే, కొంతమందికి 2-3 అంటే ల్యాండ్స్ కానీ ఇండ్లు కానీ ఉండి వాటిని మేనేజ్ చేసుకోలేక, పిల్లలు దూరంగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకి టైం లేక, వీళ్ళకి ఇబ్బంది అయ్యి చేసుకోలేక చూసుకోలేక సతమతమవుతూ ఉంటారు. అది ఏమంటారు? ఎసెట్స్ ఉన్నాయి కానీ పీస్ఫుల్ ఉందా? లేదు. ఏంటంటే ఎప్పుడు అక్కడేం జరుగుతుందో, ఇక్కడేం జరుగుతుందో అది చూడలేకపోతున్నామే, అది అట్లా పోతుందే, అది ఎవరన్నా ఆక్రమించుకున్నారా, లేదు అది ఎట్లుంది, ఇన్ని రకాల ఆలోచనలతో ఉన్న పీస్ కాస్త పోతుంది. అంటే ఎసెట్స్ ఉన్నాయి, ఎసెట్తో పాటు అశాంతి కూడా ఉంది. అందుకని ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, మనకు స్తోమత ఉన్నంతలో, మనకు వసతులు ఉన్నంతలో ఒక్కటే ఇల్లు. హాయిగా ఉండడానికి, అనుగుణంగా ఉండడానికి, అందరూ కలిసి హాయిగా ఉండడానికి, అంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వచ్చినా ఇది స్పేషియస్గా ఉంది అని భావించేవారు ఉన్నట్టుగా మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ ఇక్కడ అని లేకుండా ఒకటే ఇల్లు, దాన్ని మనం మెరుగులు దిద్దుకోవచ్చు, ఇంకా బాగా చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా మనం ఎన్ని రకాల వసతులు కల్పించుకోవచ్చు. 4 అక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి, ఇంతవి అంతవి అవి ఏవి సరిపోకుండా ఉండి ఉన్న పేరు మిగులుతూ వాటి కోసం పీస్ఫుల్ లైఫ్ని పోగొట్టుకుంటుంటారు. అందుకని లేనివారు ప్లాన్ చేసుకొని చిన్నదైన మన స్తోమతను బట్టి మనకు నచ్చినట్టుగా చేసుకోవడం ఒకటైతే అది పీస్ఫుల్ లైఫ్ ఇస్తుంది. అంటే కూడు గూడు గుడ్డ అంటాం కదా, అట్లా ముఖ్యమైనవి ఇవి. అంటే నెసెసిటీస్, లగ్జరీస్ కాదు, నెసెసిటీస్. అవి అవసరం. కానీ దాంట్లో కూడా మన నిర్ణయము ఎప్పుడు లాంగ్ రన్లో పీస్ఫుల్ లైఫ్ ఇచ్చేట్టుగా తీసుకోగలిగితే అది మంచి నిర్ణయం అవుతుంది. అప్పుడు ఇలాంటి ఏవి ఉండవు. నెక్స్ట్ రెండవది, మనకు లోన్స్. చిన్నతనంలోనే లోన్స్ పెట్టితే ఒక ఎసెట్స్ కోసం పెట్టినప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అది మనకు ఎసెట్స్ మిగులుతాయి, ప్లస్ మనము ఇన్కమ్ని ఒక పర్పస్ఫుల్గా కడుతూ ఉంటాం. అప్పుడు అంటే వేస్టేజ్ ఉండదు, ఎసెట్ మిగులుతుంది. దానివల్ల లోన్ పెట్టినా కూడా ఇబ్బంది ఉండదు. పీస్ఫుల్ లైఫ్కి ఎలాంటి డోకా ఉండదు. అది పెట్టుకోవచ్చు. ఏ వయసు వాళ్ళమైనా ఒక పర్పస్ కోసం పెట్టినప్పుడు, ఒక మ్యారేజో అంటే సక్సెస్ఫుల్గా ఒక పనిని చేయడానికి, మనకు ఉపయోగపడే పనిని చేసుకోవడానికి లోన్స్ పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు.
మామూలుగా అదొక హ్యాబిట్ లాగా లోన్ తెచ్చుకోవడం, ఏదో ఖర్చు పెట్టుకోవడం, ఏదో చేస్తామనుకోండి, అది పీస్ఫుల్ లైఫ్ని ఏదో ఒక రోజు ఇబ్బంది పెడుతుంది. అందుకని అది గమనించుకోవాలి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. చిన్నవాళ్ళైనా తప్పకుండా చేయలేనప్పుడు కొద్ది రోజులు ఆగి దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంతవరకు కట్టగలము అనే భావనతో చేసుకోగలిగితే ప్రాబ్లం అనేది ఉండదు. అందుకని ఆ రెండో నిర్ణయం కూడా మనం సరిగ్గా తీసుకోగలిగితే పీస్ఫుల్ లైఫ్కి మంచిగా ఉంటుంది. ఇక మూడో నిర్ణయం, మనము పోటీతత్వం. పోటీలు అవసరం లేదు. అసలు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాదు, ఈ రోజుల్లో చిన్నవాళ్ళు కూడా స్ట్రెస్ పడుతున్నారు. ఎందుకు? ఇప్పుడున్న వాతావరణంలో పోటీతత్వాల్లో ఏంటంటే వాళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, నాకు అది అందలేదు, నాకు ఇది జరగలేదు, నాకు ఇవి చెయ్యలేదు, నాకు ఇది లేదు. ఇది అంటే హెల్దీగా కాకుండా మానసికమైనటువంటి ఆ పోటీతత్వం వల్ల మనసు అలసిపోతుంది. అందుకని అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కాదు. హెల్దీ కాంపిటీషన్ అనేది మంచిది. గ్రోత్ అనేది కంపల్సరీ ఉండాలి ఎవరికైనా. అది గ్రోత్ అనేది మన దినచర్యలో ప్రతిరోజు మార్పు తెచ్చుకోవాలి. గ్రోత్కు కారణంగా చేసుకుంటూ ఉండాలి, మలుచుకుంటూ ఉండాలి. కానీ ఆ గ్రోత్ మన పీస్ఫుల్ లైఫ్ని భంగం చేసే విధంగా ఉండకూడదు. అది ఎప్పుడు గమనించుకోవాలి. మనం కాంపిటీషన్ పోతున్నాం, అది హెల్దీయా లేక పీస్ఫుల్ని దూరం చేసేదా అని ఆలోచించుకోగలగాలి. ఆలోచించుకొని మన నిర్ణయం ఉంటే గనక ఎప్పుడు అది చిన్నతనం నుంచి పెద్ద వరకు కూడా ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు. పీస్ఫుల్గానే నడపగలుగుతారు. అంటే చిన్నవాళ్లకు పీస్ఫుల్నెస్ అక్కర్లేదా? కావాలి కదా. అందుకని ప్రతి ఒక్కరికి ఉండాలి. అది వయసుతో ప్రమేయం లేదు. ఎవరైనా లైఫ్ లాంగ్, ఇంకా పిల్లలకి ఇంకా ఎక్కువ కావాలి. ఎందుకంటే లాంగ్ రన్లో వాళ్ళ లాంగ్ లైఫ్లో పీస్ఫుల్గా నడుపుతారు. అందుకని అది మంచిది. అది మూడో నిర్ణయంగా ఉండాలి. ఇక నాలుగో నిర్ణయం అంటారా, ఫ్యామిలీస్లో ఎప్పుడు ఈగోస్ని పెట్టుకోకూడదు. ఫ్యామిలీ అంటేనే ఈగో లేనిదే ఫ్యామిలీ అవుతుంది. ఈగోస్ ఉంటే బయటకు మనకు తేడా ఏముంటుంది? అందుకని ఈగోస్ని, వయస్ని అది కాదు. ఏది రైట్, కామన్ రైట్గా ఏది ఉంది, అందరం కలిసికట్టుగా కామన్ రైట్ ఏది అని ఆలోచించుకోగలిగితే అసలు ఈగోస్కి స్థానం ఉండదు. పీస్ఫుల్ లైఫ్ దూరం కాదు. ఎందుకు ఈ మధ్య ఇవి ఎక్కువగా ఉంటోంది అంటే, ఎవరు బట్టిన చిన్నవాళ్ళు బాధపడుతూనే ఉన్నాము, అశాంతిగా ఉన్నాము, మాకేం సంతృప్తి లేదు అనే ధోరణికి వచ్చింది ఈ రోజుల్లో. ఎందుకు జరుగుతోంది? అప్పుడున్న సమస్యలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడున్న హ్యాపీనెస్ ఇప్పుడు ఉన్నాయి, ఇంకా అదనమైనవి రకరకాల ఇది వస్తున్నాయి. కానీ మనం పీస్ఫుల్ లైఫ్ని దూరం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే మన మధ్యలోకి ఈ ఈగో అనేది దూరుతోంది. ఆ ఈగో వల్ల ఇంట్లో వాళ్ళల్లోనే ఒకరిని చూస్తే ఒకరికి ఈగో. నీ మాట నేనెందుకు వినాలి, నా మాట నువ్వెందుకు వినాలి, లేదు నేనే కరెక్టు నువ్వే కాదు. కామన్గా ఆ ఇంటికి ఏది పనికొస్తుంది, మనం అన్న వాటిల్లో అందరి ఆలోచనలో ఏది కరెక్ట్ ఉంది, పిల్లలా పెద్దలా అని కాదు. పిల్లలు కొన్నిసార్లు రైట్ చెప్పొచ్చు, కొన్నిసార్లు పెద్దలు రైట్ చెప్పొచ్చు. ఎందుకంటే అనుభవంతో చెప్పేవి పిల్లలకు పనికొస్తాయి. అధునాతనంగా ఉన్న ఆలోచనలతో చెప్పేది పిల్లలు చెప్పేవి పెద్దలకు పనికొస్తాయి. అందుకని మ్యూచువల్ అది. కానీ అది మనం విస్మరించి ఎవరి ధోరణిలో వాళ్ళు పోతుంటే పీస్ ఆఫ్ లైఫ్ ఎట్లా వస్తుంది? అందుకని పీస్ఫుల్ లైఫ్ కావాలి అంటే ఎవరైనా ఒక అడుగు తగ్గాలి, ఎక్కాలి. ఒకరు తగ్గినప్పుడు ఒకరు చెప్పాలి, ఒకరు ఎక్కినప్పుడు ఒకరు తగ్గాలి. అలా ఒకరి మాటను ఒకరు గౌరవించుకోవాలి. ముందు మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే పీస్ఫుల్ లైఫ్ ఎక్కడ ఉంటుంది? అస్సలు ఉండదు. అందుకని తప్పకుండా ప్రతి ఇంట కూడా ఇది ఆలోచించుకోవాలి. అందుకని ఎవ్వరు కూడా ఈగోస్ని ఇంట్లోకి ఎంటర్ కానియకూడదు. అది అయినప్పుడు అశాంతి, పీస్ఫుల్నెస్ కాస్త దూరంగా వెళ్ళిపోతుంది.
అది తెచ్చుకోవాలంటే అంగట్లో దొరికేది కాదు. అందుకని ప్రతి క్షణం మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎదగడం ఎంత ముఖ్యమో ఎదిగింది నిలుపుకోవడము అంతే ముఖ్యం. అందుకని లైఫ్ లాంగ్ ఒకే రకంగా మనం గౌరవప్రదంగా బతకాలి అంటే మన నిర్ణయాలు చాలా మంచిగా ఆలోచించి తీసుకున్నవై ఉండాలి. ఏమంటారు? అందుకని ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ దాంట్లో ఎక్కువగా మనకు ఉపయోగపడే నిర్ణయాలను నేను 4 తీసుకొని ఈరోజు టాపిక్లో చెప్పాను. మీరేమంటారు? దీంట్లో అసత్యం ఉందంటారా? లేదుగా. అందుకని అందరము ఆలోచిద్దాం, ఆ దిశగా ప్రయాణం చేద్దాం. ప్రతి ఇల్లు హ్యాపీగా ఉండాలి. ఈ భోగి మంటల్లో వచ్చేది ఇంక సంక్రాంతి. భోగి మంటల్లో ఇబ్బందులు, చికాకులు, కష్టాలు, అశాంతి అన్నీ దాంట్లో కొట్టుకుపోయి అందరి ఇళ్ళల్లో ఆనందం వెల్లివిరియాలి అని మనము విపరీతమైన ఆనందాలు కాదు, పీస్ఫుల్నెస్ ఇచ్చేవి, ప్రశాంతతనిచ్చేవి, నా అనుకొని హాయిగా గడిపే ఇండ్లు ఉన్నప్పుడు అదే ఆనంద నిలయం అవుతుంటుంది. అందుకని వాటిని మనం కోరుకుందాము. అందరి ఇంట అలా ఉండాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.